ఎవరు మనవారో ఎవరు పరాయి వారో తెలిపే కథ బాబా మాటగా. ఒక కొడుకు తన తండ్రి దగ్గరికి వచ్చి ఒక కాగితం ఇచ్చి, ఇందులో 50 మంది నా స్నేహితుల వివరాలు ఉన్నాయి, నా పెళ్లికి పిలవండి అని చెప్పాడు. పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో 10 మంది స్నేహితులు మాత్రమే కనిపించారు. కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి, నేను పిలవమని చెప్పిన 50 మందిని మీరు పిలవలేదా? 10 మంది మాత్రమే ఎందుకు వచ్చారు అని అడగగా తండ్రి ఇలా సమాధానం ఇచ్చాడు, నేను 50 మందిని పిలిచాను, కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు పెద్ద సమస్యలో ఉన్నాడు, వచ్చి సాయం చెయ్యండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే నీ నిజమైన స్నేహితులు, మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు మాత్రమే అని తండ్రి సమాధానం చెప్పాడు. సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉన్న వాళ్ళు కాదు, నీ దగ్గర డబ్బు ఆస్తి లేకపోయినా నువ్వు కష్టంలో ఉన్నావని చెప్పగానే నీకు సాయం చేయడానికి వచ్చిన వాడే నీ నిజమైన స్నేహితుడు. అలాంటి నిజమైన స్నేహితులు మనలో ఎంతమందికి ఉన్నారు?